బాలికల భద్రత, బంగారు భవిష్యత్తుకి భరోసా. ఇందులోనే మొత్తం అంతా అర్థం ఉంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. మనం జనరల్గా రోడ్డు మీద ఏమైనా జరుగుతుందంటే నెగిటివ్కి బాగా అట్రాక్ట్ అయిపోతాం. పాజిటివ్గా అన్న తీసుకోవడానికి మన మనసు మన అంగీకరించాం. నెగిటివ్ ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది, పాజిటివ్ ఎప్పుడు కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఏంటి? మంచి ఏంటి, చెడు ఏంటి ఎవరైనా చెప్పగలరా? మంచి ఏంటి, చెడు ఏంటి? ఇంకా అమ్మా, చెడు అంటే ఏంటి? యా, అంటే ఒక సొసైటీ సమాజంలో మనం ఉన్నప్పుడు, అందరితో పాటు మనం ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా అని వచ్చి మన నుంచి మనం దూరం చేసిన ఏకైక వస్తువు ఏంటంటే సోషల్ మీడియా. ఇదివరకు మా చిన్నతనంలో ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండి మా కుటుంబంలో మొత్తం 23 మంది ఉండేవాళ్ళు. మేము చదువుతున్నప్పుడు స్కూల్ నుంచి లేట్గా వచ్చినా, లేదంటే ఎక్కడైనా ఎవరితోనో గొడవ పడినా వెంటనే మా మామయ్య వచ్చి వెంటనే మమ్మల్ని రిస్టోర్ చేసేవారు, వచ్చేవాడు. ఇప్పుడేమో ఆ కల్చర్ అయిపోయింది. అందరూ మనం అనే ఫీలింగ్ నుంచి మన అనే దానికి వచ్చేసారు. మనం పోయింది పక్కకి. చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరు ఉద్యోగాలు ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అంతా అయిపోయాక మేము చాలా బిజీగా ఉన్నాం సార్ అని అనుకోవడం జరుగుతుంది. ఇది ఏ వయసులో పని ఆ వయసులో చేయాలి. అమ్మాయితో తొందరపాటు వల్ల ఇప్పుడు ఏమైంది, వాడు జైల్లోకి వెళ్ళాడు, ఈ అమ్మాయి ఏమో హోమ్కి వెళ్ళింది. ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లుగా. ఇప్పుడు మామిడికాయ ఉన్నప్పుడు, పిండిగా ఉన్నప్పుడు ఎవరైనా తింటారమ్మా? పండు ఉన్నప్పుడు తింటారు కదా. అలాగే మన జీవితానికి ఒక దిశానిర్దేశం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో మన పురాణ పరంగా చూసుకుంటే హనుమంతుడి గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు హనుమంతుడు? హనుమంతుడు ఏం చేస్తాడు చెప్పండి. కలిపాడు కదా. కలిపే ముందు ఏమైంది, హనుమంతుడు సుందరకాండ స్టార్ట్ అవుద్ది. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? మన కన్యాకుమారి దగ్గరికి వెళ్తాడు. లాస్ట్ బార్డర్ ధనుష్కోటి అని చిన్న ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి మొత్తం రీచ్ అవుతారు. ఈ సముద్రం ఎవరు దాటుతారో అని అడుగుతారు. సముద్రాన్ని ఎవరు దాటాలంటే హనుమంతునికి అతని పవర్స్ అతనికి తెలియవు. ఇప్పుడు మీ పవర్స్ మీకు తెలియనట్లు. మీరంతా హనుమంతులే. మీరు బాగా చదువుకుంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా హనుమంతులే. ఫస్ట్ హనుమంతుడు స్టార్ట్ చేస్తాడు, అందరినీ అడుగుతారు. జామవంతుడు వీళ్ళందరినీ అడుగుతారు. అంగదుడిని నేను వెళ్తాను కానీ రాగలను లేదా అంటారు. అప్పుడు ఈయన ఒక ఆయన వస్తాడు. వచ్చి హనుమంతుడిని నువ్వు దాటగలవు, నీకు ఆ పలానా వరాలు ఉన్నాయి, చిన్నప్పుడు నువ్వు అల్లరిచల్లరి చేస్తున్నప్పుడు నీ శాపం వల్ల నీ పవర్ ఏదో నీకు చెప్పలేదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, హనుమంతుడు తను తెలుసుకుంటాడు తన పవర్ అంతా అని. సరే నేను దాటుతానని నిర్ణయించుకుని వచ్చి మహేంద్రగిరి పవర్తం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడి నుంచి దూగ్గానే ఒక సముద్రంలోంచి ఒక పర్వతం వస్తుంది. పర్వతం వచ్చి అడ్డుకుంటుంది. అంటే మనం చదువుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, మన లక్ష్య సాధనకి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, వచ్చి అక్కడ ఏంటంటే ఈ నాన్నగారి ఫ్రెండ్, సో నా దగ్గర ఆగు కొంతసేపు, నీకు ఈ పళ్ళు గిళ్ళు పెడతాను, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు తిని వెళ్ళి అంటాడు. హనుమంతుడు ఏం చేస్తాడు, నేను రామకార్యానికి వెళ్తున్నాను, ఈ తిండి గిండి నేను తర్వాత తింటాను, నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను కలుస్తానని చెప్పి ఆయన అక్కడ వెళ్ళిపోతాడు. అంటే మనం ఒక లక్ష్య సాధన చేసినప్పుడు మధ్యలో చాలా అడ్డంకులు వస్తాయి. అన్నింటికి మనం దూరంగా పెట్టగలి. ముందు మనం కమ్యూనికేట్ కింద ఉండాలి. మనం చాలా స్టబాండ్గా ఉండాలి. కొన్ని ఏమొచ్చినా సరే నేను ఈరోజు ఈ పని చేస్తాను అనుకుని ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు ఆ హోంవర్క్ ఆ రోజు చేసేసుకుని ఫ్రీ టైంలో మనం ఆడుకోవాలి. ఇలాగా ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు, సముద్రం మీద వెళ్తుంటే అక్కడ శంకిని అని ఒక వచ్చి అట్రాక్ట్ బర్మా ట్రయాంగిల్ అంటుంటారు. అక్కడ దాని మీద చేయని వెళ్ళి లాగేసుకుంటూ ఉంటుంది. దాంతో కొంచెం ఫైట్ చేస్తాడు. చేసి దానికన్నా చిన్నదైపోయి నోట్లోంచి బయటకు వచ్చేస్తాడు. విన్నారా ఎవరైనా? వచ్చేసి అక్కడి నుంచి ఆయన బయటపడతాడు. బయట లంకలోకి వెళ్తాడు. లంకలో ఏం చూస్తాడు, బాగా డబ్బున్న నగరం, బంగారం గింగారం అన్నీ చూస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా వస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడు, లంకని కాల్ చేస్తాడా, సీతాదేవిని కలుస్తాడా, లంకని కాల్ చేస్తాడు. అంటే ఒక పని చేసినప్పుడు చూసి రమ్మంటే కాల్చి రమ్మన్నట్లుగా అయిపోయిందా? మళ్ళీ ఆయన సీతాదేవి చనిపోయిందేమో అనుకుని నేను కూడా ప్రాణత్యాగం చేస్తా అంటాడు. అంటే
చేసుకోకూడదు. మనకి చాలా అర్థాలు వస్తాయి. ఓ పని చేసినప్పుడు చాలా మంది స్టూడెంట్లు మార్కులు సరిగ్గా రాలేదని, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని చనిపోవడం కూడా మనం చూస్తున్నాం పేపర్లో వాటిల్లోని. సో అలాంటి ఏమైనా కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు నిలబడే ఇది అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ మీకు చేస్తున్నానంటే మీరు అంత హనుమంతులాగా మీ లక్ష్య సాధన. మన అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కనండి, పెద్ద కళలు కనండి అని చెప్తుంటారు. దానికి ఏం చేయాలి? బాగా కష్టపడాలి. ఈ రోజు పని ఏ రోజు చేసేసుకోవాలి, ఎప్పటికప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు ఇన్స్పెక్టర్ గారు, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండాలని. ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, అందులో రీల్స్ చూడకండి. మనం తెలియకుండా టైం వేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ చెప్తే చాలు. మాకేం తెలియట్లేదంటే ఒక సెల్ ఫోన్ ఒకటి వస్తే అది అలా వస్తూనే ఉంటుంది. కానీ ఈ సెల్ ఫోన్ ఎంతవరకు కావాలో అంతవరకు వాడాలి. అంటే రేపు టీచర్ గారు ఏం చెప్తారో నా పాట ఎత్తుకునే వస్తుంది. ఈ రోజు మన క్లాస్ జరుగుతుంది. పాజిటివ్ గా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే చేయకూడదని, మనకి రాంగ్ యాప్స్ లోకి వెళ్ళకూడదని, మన డబ్బులు పోగొట్టుకోకూడదని, వర్క్ హోమ్ నవేడేస్ హోమ్ అని చెప్పేసి మన ఇంట్లో కూర్చొని పని చేయండి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. అట్లా కూడా మనం ఫేస్బుక్ ఏమి వచ్చినా అన్ని ఫేక్ అని చెప్పాలి. మన ఇంట్లో మోసపోకుండా ఉంటారు. మీకెందుకు చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ 600 మంది ఉన్నారు. 600 మంది మనకి నెక్స్ట్ ఇంకో సొసైటీలో మీ ఊర్లో కానీ ఎవరు కానీ ఇంకోసారి మోసపోకుండా ఉంటుందని మీకు చెప్పడం జరుగుతుంది. మాకే ఎందుకు చెప్పారు అనుకుంటే మనం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ₹1 ముందు కట్టమంటాడు ఇన్స్టాగ్రామ్లో, ₹4కి ₹100 ఏమంటాడు, 400 అవుతుంది. 400 1000 ఏమంటాడు, 1000 వేసాక ఒక 5000 ఏమంటాడు. 5000 వచ్చినప్పుడు అకౌంట్ లో కనపడుద్ది. ఈ లోపల ఏం చేస్తాడు? ఆశ ఎక్కువైపోయి మనిషి ఒకేసారి 20,000 30,000 ₹1,00,000 వేసిన కూడా ఉన్నారు. తర్వాత అవతల ఫోన్ తీయడు. ఏమైపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోయినాయి డబ్బులు? మోసం మాట. అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా టెంప్ట్ చేసినా మనం టెంప్ట్ మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అన్నిటికన్నా మన ముఖ్యం, మన ప్రాణం చాలా ముఖ్యం కదమ్మా. రోడ్డు దాటుతున్నప్పుడు, రోడ్డు మీద వచ్చినప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫుట్పాత్ లేకపోతే ఆపోజిట్ గా నడాలి. ఇదివరకు మన చిన్నప్పటి నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడండి, రైట్ సైడ్ ఏమో హెవీ వెహికల్స్ ఉంటాయంటారు. కానీ మనం మీ రోడ్డు దాటినప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు రైట్ సైడ్ నడిస్తే యువతల నుంచి ఏ వెహికల్ అయినా వస్తుంది, వెనక నుంచి ఎవరైనా గుద్దినా మనకి తెలియదు ఉండొచ్చు, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని నివారణ చేయాలంటే మనం రైట్ సైడ్ నడిస్తే వచ్చే మోటార్ సైకిల్ కానీ ఏమైనా వస్తే తప్పుకోవడానికి వీలు. రెండోది, మీరు లోడింగ్ ఆటోలో ఎక్కువ మంది రాకూడదు. ఆటో డ్రైవర్స్ ఎవరైనా మీ మీద మిస్బిహేవ్ చేస్తే ఇమీడియట్లీగా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, తాగి నడిపినా చెప్పాలి. తర్వాత మీ పేరెంట్స్ ఎవరన్నా స్కూల్కి దేపెడుతుంటే ఏం పెట్టుకోమని చెప్పాలి? హెల్మెట్ పెట్టుకోమనాలి. హెల్మెట్ తో పాటు ఏం పెట్టుకోమని చెప్పాలి? క్లిప్. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ హెల్మెట్ క్లిప్ ఎవరు పెట్టుకోవట్లేదు, మామూలుగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం మోటార్ సైకిల్ జరిగితే ఏమవుతుంది? మనిషి పడినప్పుడు బుర్ర ముందు భూమికి తగులుతుంది. బుర్ర తగిలితే లక్షల్లో ఖర్చు అవుద్ది, ఇక్కడ ఎక్కడైనా తగిలితే వేల్లో ఖర్చు అవుతుంది. సో ఒకసారి మన సెల్ ఫోన్ గ్లాట్ ఉందా, మన బండి నడుపుతాడు, మనకి ఏముండాలి? హెల్మెట్ ఉండాలి. అది మన పేరెంట్స్ అందరికీ చెప్పాలి. ముఖ్యంగా మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ 10th అయిపోయి బాగా చదివి ఇంటర్మీడియట్కి వచ్చాక మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఆర్మీలోని, ఎయిర్ ఫోర్స్లోని, పోలీసుల కింద రావాలన్నా పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్. అదే డిగ్రీకి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఎస్ఐ కింద అవ్వచ్చు, నెక్స్ట్ డిఎస్పీ కింద డైరెక్ట్గా మీరు అవ్వచ్చు. లేదంటే ఐపీఎస్ కలెక్టర్ అవ్వాలంటే మన డిగ్రీ వరకు చదువుకోవాలి. ఇది చదువుకోవాలంటే ఏం చేయాలి? మనకి ఏం కావాలి? మనకి ఫస్ట్ లక్ష్యం ఉండాలి. నేను ఐఏఎస్ అవుతాను, పుస్తకం మీద రాసుకోవాలి. నేను ఐపీఎస్ అవుతాను, లేదా టీచర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను అని రాసుకుని దానికి కావాల్సిన కృషి 100% చేసుకుంటే, ఇప్పుడు మన భవిష్యత్తు ఎక్కడ ఉందమ్మా? మన భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఎవరి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంతేనా? కాబట్టి మీరందరూ బాగా చదువుకుని మంచి, ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు 3 IIIT నుంచి 5 వెళ్ళారండి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు సగం సీట్లు మీ స్కూల్లో తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్కి, ఇన్స్పెక్టర్ గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.